ప్రధాని మోడీ నివాసంలో కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతోంది. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తొలి కేబినెట్ సమావేశం ఇది. నిన్న కేంద్ర కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన కొత్త మంత్రులు 30 మంది ఈ రోజు సమావేశానికి హాజరయ్యారు. మరోవైపు కేబినెట్ మంత్రుల శాఖలపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఎవరికి ఏ శాఖ కేటాయిస్తారో అన్న ఉత్కంఠ నెలకొంది. ప్రధాని మోడీ నివాసంలో కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతోంది. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తొలి కేబినెట్ సమావేశం ఇది. నిన్న కేంద్ర కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన కొత్త మంత్రులు 30 మంది ఈ రోజు సమావేశానికి హాజరయ్యారు. మరోవైపు కేబినెట్ మంత్రుల శాఖలపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్లో అందిస్తారు. రాజు, సంతోష్, ప్రస్తుతం ప్రధాని నివాసంలో 3.0 అంటే మూడోసారి ఎప్పుడైతే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో దీంట్లో తొలి క్యాబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి మొత్తం 30 మంది క్యాబినెట్ మంత్రులు ఎవరైతే నిన్న ప్రమాణ స్వీకారం చేసినటువంటి వాళ్ళందరూ కూడా హాజరయ్యారు. వాస్తవానికి ఇప్పటి వరకు కూడా క్యాబినెట్ మంత్రులకు సంబంధించి ఎటువంటి శాఖల కేటాయింపుకు సంబంధించినటువంటి ఆర్డర్స్ రాలేదు. అది కూడా కొంత ఉత్కంఠగా కనిపిస్తూనే ఉంది. అయితే ఈరోజు ఎప్పుడైతే ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి నరేంద్ర మోడీ ప్రత్యేకంగా ఏదైతే కిసాన్ సంయోజన కోసం 20,000 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ ఒక సంతకం కూడా చేశారు. మొదటి సంతకంగా 3.0లో. సో దానికి అనుగుణంగానే ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో మరికొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ప్రధాని ఆవాస్ యోజనకు సంబంధించినటువంటి ఈ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు ఇళ్లను అందించేందుకు కూడా ఈరోజు కేబినెట్లో ఒక కీలక నిర్ణయం తీసుకుంటారని కూడా తెలుస్తుంది. ఇక మరోపక్క ఏదైతే 100 రోజుల ప్రణాళిక అనే దాని మీద ఎప్పుడైతే ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు మేనిఫెస్టోలో కూడా దీన్ని స్పష్టం చేశారు. సో దానికి అనుగుణంగా ఈ 100 రోజుల యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుందనే విషయాన్ని స్పష్టంగా ఏదైతే తన కేబినెట్ సహచరులందరికీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ తొలి కేబినెట్ సమావేశంలో వివరించే అవకాశం కనిపిస్తుంది. ఇంకోవైపు ఏదైతే అటు కొత్త వాళ్ళు ఉన్నారు, పాత వాళ్ళు ఉన్నారు, అంటే సీనియర్లకు కొంత కేబినెట్ వ్యవహారాలు ఇవన్నీ తెలుసు. కానీ కొత్తగా ఎవరైతే తొలిసారి కేబినెట్లోకి వస్తున్నటువంటి వాళ్లకు దీనికి సంబంధించినటువంటి ఏదైతే కేబినెట్లో మసులుకోవాల్సినటువంటి విధానం కావచ్చు, బయట బహిరంగ సభలు కావచ్చు, లేదంటే శాఖాపరమైనటువంటి నిర్ణయాలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా ప్రధాని కొంత వివరంగా వాళ్ళందరికీ ఒక దిశ నిర్దేశం చేసే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. దాదాపు 2 గంటల పాటు ఈ కేబినెట్ సమావేశం నిర్వహించే అవకాశం అయితే కనిపిస్తూనే ఉంది. దానికి అనుగుణంగానే ప్రస్తుతం ఏ విధంగానైతే అంటే గత కేబినెట్లో కొనసాగుతున్నటువంటి వాళ్ళు ప్రస్తుతం కేబినెట్లోకి ఎంటర్ కూడా అయ్యారు. సో వాళ్ళందరూ కూడా గతంలో సీనియర్లుగా ఉన్నారు. ముఖ్యంగా చూస్తే రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నిర్మలా సీతారామన్, దాంతోపాటు నితిన్ గడ్కరీ, ఇంకోవైపు ఏదైతే అశ్విని వైష్ణవ్, ఎస్ జయశంకర్ విదేశాంగ శాఖ మంత్రి, వీళ్ళందరూ కూడా గత కేబినెట్ నుంచి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఏదైతే 3.0లో కూడా కొనసాగుతున్నారు. దానికి అనుగుణంగానే మరి ఏ ఏ శాఖలను కేటాయిస్తారు అనేది కూడా ఇంకా ఉత్కంఠగా కనిపిస్తుంది. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి రాష్ట్రపతి భవన్కు ఈ కేబినెట్ శాఖలకు సంబంధించినటువంటి జాబితా వెళ్తుంది. రాష్ట్రపతి భవన్ నుంచి అనౌన్స్మెంట్ అనేది ఉంటుంది. సో దానికి సంబంధించి ఏ క్షణాన్నైనా శాఖల కేటాయింపుకు సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ కూడా రావచ్చని చెప్పి ఇప్పటికే అందరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి అనుగుణంగా గత కేబినెట్లో ఏ విధంగానైతే అంటే గత కేబినెట్లో కొనసాగినటువంటి మంత్రులు అదే శాఖల్లో కొనసాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖ మళ్లీ కంటిన్యూ అవకాశం కనిపిస్తుంది. అమిత్ షా కేంద్ర హోంశాఖకు, నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ మంత్రిగా, ఎస్ జయశంకర్ విదేశాంగ శాఖ మంత్రిగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే కొన్ని కార్యక్రమాలు ఏ విధంగానైతే తీసుకున్నారో వికసిత్ భారత్ లక్ష్యంగా పెట్టుకున్నటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా అమలు కావాలంటే ఖచ్చితంగా ఏదైతే వాళ్లే కంటిన్యూ అవడం వల్ల దాన్ని త్వరితగతిన పూర్తి చేయాలనే ఆలోచనతో కూడా కనిపిస్తున్నారు. మరోపక్క ఈ 100 రోజుల యాక్షన్ ప్లాన్ ను అమలు చేసే విషయంలో కూడా ఈ కేబినెట్ లో కొంత కీలక చర్చ జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సంతోష్. రైట్ రాజు.